నమస్తే, నేను మీ శౌర్య. ఈరోజు మనతో పాటు వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు. రాజశ్యామల అమ్మవారి ఉపాసకులు, అలాగే జ్యోతిష్య శాస్త్ర పండితులు, అలాగే మహాభగల్ అఘోర తంత్రి. సో వీరిని అడిగి అనేక ప్రశ్నలకి చక్కటి పరిష్కారాలు, పరిహారాలు పొందుతారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఆలయానికి వెళ్ళేటప్పుడు అసలు ఏం తీసుకొని వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఏదో మమా అనిపించుకొని వెళ్ళామా లేదా అని అమ్మాయిలు కూడా, ఆల్మోస్ట్ లేడీస్ కూడాను అంతా రెడీ అయ్యి మామూలుగా వెళ్ళేవాళ్ళు కూడా ఆ నేచురాలిటీ అనేది పోతుంది. అంటే పాత పద్ధతిలో చక్క పసుపు బొట్లు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు, ఆడపిల్లలైనా కూడా, పెళ్ళి కాకపోయినా కూడా. కానీ ఈ రోజుల్లో అక్కడికి పోయినా కూడా ఫోన్లు, సెల్ఫీలు, లిప్స్టిక్లు, అవి ఇవి, ఆ మేకప్లు, అట్లా కాకుండా మీరు అన్నారు అలా కాదు, నా ఆలయంలో అయితే దీనికి అసలు పర్మిషనే లేదనేసారు. సో అందుకనే ఒకసారి మిమ్మల్ని అడగడం, అసలు శుద్ధిగా ఆలయానికి ఎలా వెళ్ళాలి, మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి? మహాదేవ. గురవేత్ సర్వలోకానాం విశజే భవరోగిణాం నిధయేత్ సర్వవిజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. నేను చెప్పింది గురు శ్లోకము తల్లి, దక్షిణామూర్తి అయినటువంటి వాడు. అంటే ఇదే ఎందుకు చెప్పానంటే, మీరు అడిగిన ప్రశ్నకు మాకు సమాధానాలు చెప్పింది మా గురువు గారు. అందుకోసమే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురువుగారు మాకు చెప్పింది ఏంటి అని అంటే, తల్లి, భగవంతుణ్ణి మనసుతో ఆరాధించాలి, మనసుతో ఆరాధించాలి. ప్రధానంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు పురుషుడు ఖచ్చితంగా సనాతన ధర్మ సాంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి. వెళితే ఆ భగవంతుడి యొక్క చూపు నీ మీద పడుతుంది. ప్రధానం పురుషుడైనా స్త్రీ అయినా సనాతన ధర్మ సాంప్రదాయ విధానంలో వెళ్ళాలి. అయితే ఇక్కడ స్త్రీ వెళ్ళవలసినటువంటి విధానాలు చాలా ఉన్నాయి తల్లి. మొట్టమొదటిగా ముఖానికి బొట్టు ధరించాలి, పురుషుడైనా స్త్రీ అయినా. రెండవది, స్త్రీ తన జడ వేసుకోవాలి. మూడవది, అత్యంత శుభప్రదమైనటువంటిది, కాళ్ళకు పసుపు రాయాలి. కాళ్ళకు పసుపు రాయాలి. పసుపు దేనికోసం రాయాలి? ధర్మానికి. బ్యాక్టీరియా, మనం రోడ్డు మీదనే కదా నడిచేది, మన బ్యాక్టీరియా ఉన్న కాళ్ళకు రాదు. ఒకటి. రెండోది, వెళ్ళేది ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయం, శుభసూచకం. నీవు దేవాలయంలోకి రావాలి అని అంటే, నీవు కొంతమంది చూడండి, పుష్పాలు కొనుక్కోవచ్చు, కొనుక్కొని రావచ్చు. పక్కింట్లో వాళ్ళ పుష్పాలు తెంపకూడదు. అవును, అలా తెంపుతూ ఉంటారు. అస్సలు తెంపకూడదు, విన్నారా? పక్కింట్లో వాళ్ళ పుష్పాలు తెంపుకొని తీసుకొని వచ్చి దేవుడికి అర్పితం చెయ్యొద్దు. ఎందుకోసం, ఒకవేళ చేసావనుకో, ఆ పుణ్య ఫలితం ఆ ఇంటి వాడికి పోతుంది, నీకేం రాదు. నీకేమీ రాదు. ఆ పుష్పము ఆ ఇంటి ఫలితం వాడికే, ఆ పుష్పం అక్కడికే వెళ్తుంది. విన్నారా? నీవు ఎప్పుడైతే నీవు కొనుక్కొని వచ్చి అక్కడ భగవంతుని మీద అర్పణ చేశావో, అది నీకు ఫలితంగా మారుతుంది. ఒకటి. రెండవది, శివాలయంలో చాలామంది ఇక్కడ ఏంటంటే కొనుక్కొని వేస్తూ ఉంటారు. ఒకటి. రెండవది ఏంటి అని అంటే, శివాలయంలో చాలామంది ఆలయంలో ఉండే నీళ్లు తీసుకొని స్వామివారి మీద పోస్తూ ఉంటారు. కానీ నువ్వు మొదలు ప్రధానంగా చేసే విధానం ఏంటి? నీ ఇంటిలో ఉన్న నీళ్లను ఒక చెంబడైనా తీసుకువచ్చి స్వామివారికి అర్పితం చెయ్యాలి. నీవు అలా చేసినప్పుడు నీ ఇంట్లో ఉండేటువంటి దరిద్ర స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణ నివారణ అవుతుంది. ఇంకొంతమంది చూడండి, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు వాడిన పుష్పాలు, వాడిపోయిన ఫలాలు, ఎండిపోయినటువంటి పండ్లను చాలామంది తీసుకువచ్చి వేస్తారు. ఇంకొంతమంది ఇప్పుడు నేను మీకు ఇంత దూరంలో కూర్చొని ఉన్నాను తల్లి, ఇక్కడ పసుపు కుంకుమ అక్షతలో ఉన్నాయి, ఇవి తీసి నీ మీదకి ఇట్లా విసిరేసా, నీకేమనిపించింది? ఒళ్ళు మండిద్ది, కోపం వచ్చేస్తుందా? మనం ఎక్కడో నిల్చుంటున్నావు, దేవుడి మీద ఇలా విసిరేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇట్లా పాల ప్యాకెట్ తెస్తారు, ఇట్లా చేతితో తెంపేస్తారు, ఇట్లా దూరం నుంచి ఇట్లా విసిరి పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది శివాలయంలో అభిషేకం శివుడికి చేసేటప్పుడు ఇట్లా నీళ్ళు కొంచెం కింద నుంచి పోయారు, ఇట్లా అని పైకి పెట్టేసి పోస్తారు. అంటే నువ్వు ఇలా పైకి పెట్టేసి పోస్తున్నప్పుడు అక్కడ స్వామివారి మీద పడుతున్నటువంటి అన్ని వచ్చి రిటర్న్ మన మీద పడుతున్నాయి. మన మీద పడేటివి ఎక్కడి నుంచి పడాలి? కిందికి వచ్చి ప్రాణవట్టపం నుంచి కింద పడుతూ ఉంటుంది కదా, ప్రాణవట్టపం మీద నుంచి కింద పడేది ఏదైతే ఉందో అది మన మీద పడ్డా తప్పు లేదు. కానీ బాణం మీద పోసేటప్పుడు అది మన మీద పడకూడదు.
ఇంకొంతమంది ఇట్లా చెయ్యి అడ్డు పెట్టి పోస్తూ ఉంటారు. అవునవును. చెయ్యి అసలు అడ్డు మీరు పెట్టకూడదు. చాలా సార్లు కోపడ్డారు, చెయ్యి అడ్డు పెట్టదు. చెయ్యి అడ్డు పెట్టకూడదు. ఎందుకనంటే దీనికి ఇంకో విషయం చెప్తా. ముక్కులో దురద వచ్చింది, అవును, నోట్లో, అవును, చెవుల్లో, అవును, అన్ని చోట్ల పెట్టుకోండి. దీనికి మమ యమ తమ అని 3 సామెతలు ఉన్నాయి. మమ యమ తమ 3 సామెతలు ఉన్నాయి. ఇదేంటని నేను పూర్తిగా వివరించి చెప్పను. మమ అంటే ముక్కులో వేలు పెట్టుకోవడం, అంతే. యమ అంటే నోట్లో వేలు పెట్టుకోవడం, అవును, తమ అనేది చెప్పకూడదు. విన్నారా? అట్లా వేలు పెట్టుకొని భగవంతుడి మీద నువ్వు అభిషేకం చేయకూడదు. ఈ చెయ్యి అడ్డు పెట్టకూడదు మొదలు. అర్థమైందా తల్లి? ఇదొకటి. తర్వాత దేహ శుద్ధి ఉండాలి. అవును, దేహ శుద్ధి ఉండాలి. కొన్నిటికి ధూళి ప్రదక్షిణ, ధూళి హారతులు వేరు. అవును, సూర్యుడు ఉదయించక ముందు కది. అవును, భగవంతుడికి నువ్వు ఆచరించే ధూళి అభిషేకం అని ఉంటుంది. పక్క బట్టల మీద ఎలా ఉన్నావా అలానే లేచి వెళ్ళేసి అభిషేకం చెయ్యాలి. అవును, చెప్పారు. ధూళి హారతి పక్క బట్టల మీద నుంచి ఎలా ఉన్నావా అలానే లేచి భగవంతుడికి ఇచ్చే హారతి తీసుకోవాలి. ఎప్పుడు ఇదంతా సూర్యుడు ఉదయించక ముందుకు రాత్రి 2:30 నుంచి ఉదయం 4:30, 5 వరకే. అంతే. ఈ సమయమే. ఎప్పుడైతే సూర్యుడి యొక్క కిరణము భూమి మీద పడ్డదో కథ నువ్వు స్నానం చేసే ఆలయానికి వెళ్ళాలి. స్నానం చేసే ఆలయానికి వెళ్ళాలి. లేదా ధూళి అభిషేక హారతులు మీ ఊర్లో ఒప్పుకోవట్లేనప్పుడు నువ్వు స్నానం చేసి శుద్ధంగా వెళ్ళి నీకు నచ్చిన అభిషేకాన్ని నువ్వు ఆచరించి రావచ్చు. దానికి తప్పైతే లేదు తల్లి. విన్నారా? అంటే ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలంటే సుమారు 1, 2, 3 చెప్తే సరిపోయేది కాదు తల్లి. ఇదొక సమూహం. సమూహంలో ఉండేటువంటి సముద్రం. దీని గురించి పూర్తి వివరణ చేయాలంటే మనకు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు అవుతూనే ఉంటది. అంతే, ఫ్రాంక్గా చెప్పాలి. ఇంకొకటి తర్వాత రెండోది చూడండి, స్త్రీలు, వివాహమైన స్త్రీలు ఉంటారు. వివాహమైన స్త్రీ చూడీదారులు అసలు దేవాలయంలో అడుగు పెట్టకూడదు శాస్త్ర ప్రకారంగా. ఎందుకు అనంటే తన మాంగళ్య బలము రావాలి అనుకునేవారు ఎలా ఆచరిత్వంలో భగవంతుడి యొక్క ప్రార్థన కోసం వెళ్ళినప్పుడు స్వచ్ఛమైనటువంటి చీర అనేది ధరించి నువ్వు వెళ్ళి అభిషేకార్చనలు గనక జరిపిస్తే నీ భర్తకు సంపూర్ణమైనటువంటి ఆయుష్ వస్తుంది అనేటువంటిది శాస్త్రం. అవును, ఎందుకంటే కొంగు చాచుతాం కదా అమ్మవారిని అడిగి. కొంగు చాచడము, ఒడి పట్టడము అంటే నీవు దేవాలయంలో తీసుకున్నటువంటి ప్రసాదం ఏదైతే ఉందో నీ ఒడిని ఇలా పట్టి తీసుకుంటావు. తీసుకున్నప్పుడు ఆ ఫలప్రసాదము నీ యొక్క గర్భాశ్రితానికి తాకి నీ యొక్క వంశ వృద్ధిని చేస్తుంది. వంశము వృద్ధి అవుతూ ఉంటే నీకు కావాల్సినటువంటి దేవతా అనుగ్రహము అనేది వచ్చినట్టే. అవునా? ఒక వీళ్ళనే కాదు, సాధువులను కలిసేటప్పుడు ఎవరిని కలిసేటప్పుడైనా నీవు ఖచ్చితంగా ఒడి అనేది పట్టి కనుక తీసుకుంటే దానికి కావాల్సినటువంటి ఫలితము మనకు భగవంతుడు అందింపజేస్తాడు. గురుగారు, అలాగే ఇందులో ఇంకొక సందేహం ఏంటి అని అంటే, ఆలయానికి వెళ్ళేటప్పుడు దక్షిణ వేసే విషయంలోనే చాలా ఆచితూచి వేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఎంత వస్తే అంత వేసేస్తూ ఉంటారు, అంటే తృప్తిగాను. కొంతమంది మాత్రం లెక్క పెట్టి ఇస్తే ఇది పంతులకే కదా వెళ్ళిపోతుంది, ఇంతెందుకు ఇవ్వాలి, ఇట్లా పూజారికి వెళ్ళిపోతుంది అని చాలామంది అనుకున్న వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. సో దానికి ఏమంటారు అంటే అసలు ఎంత ఇస్తే, ఎలా ఇస్తే తృప్తిగా ఎలా ఇవ్వాలి ఒక మనిషి? అయితే ఒకటి తల్లి, ఇవ్వాలా ఇవ్వకపోతే దేవతా రుణము బ్రాహ్మణ రుణము ఎప్పుడు ఉంచుకోకూడదు. ఒకటి మీకు తోచింది ఎంతైనా ఇవ్వండి. ఎంత ఇవ్వాలి అనేది లేదు. దేనికి? దేవాలయం వెళ్ళినప్పుడు అర్చనలో హారతి పనుల్లోనైనా భగవంతుడి అర్చకుడికి మీరు ఇచ్చేది ఎంతైనా సరే మీకు తోచినంత స్వతహాగా మీరు ఇవ్వవచ్చు, ఇవ్వకూడదని కాదు దక్షిణ. అయితే దీంట్లో ఏంటంటే తల్లి, కొంతమంది చిరిగిపోయిన నోట్లు వేస్తున్నారు, లేదా అసలు చెల్లని పావుల ఆటనలు కూడా తీసుకువచ్చి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ చెల్లవవి. నేను ఒక్క మాట అడుగుతాను తల్లి, అవే డబ్బులు ఒక హాస్పిటల్లో ఇవ్వండి, అవే డబ్బులు ఒక పెట్రోల్ బంక్లో ఇవ్వండి, అవే డబ్బులు ఒక షాప్లో ఇవ్వండి. అప్పుడు నీకు అర్థమవుతుంది. చెల్లని తీసుకపోయి ఇస్తే నేను ఈ వస్తువు నీకు ఎందుకు ఇవ్వాలి? రేపు మా పరిస్థితి అంతే కదా. మీరు చూడండి, కొంతమంది పాపం బ్రాహ్మణులు ఇప్పటికీ 5,000 జీతానికి చేస్తున్నారు తల్లి పూజలు. వాడి జీవితం 5,000 అవుతున్నది జీతానికి. వీడు మాత్రం దేవుడి పేర్లు చెప్పుకొని
కమిటీ సభ్యులు కావచ్చు, బయట ఎంతోమంది విధవలు దేవుడి పేరు దేవుడి పూజలు పెట్టుకొని ఎంతోమంది లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. కనుక బ్రాహ్మణుడికి మాత్రం ఒక బిచ్చము అన్నట్టుగా వేస్తున్నారు. ఏంటమ్మా ఇది?